బైబుల్ ఫ్యాక్ట్స్ అండ్ హిస్టరీ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్లో మేము బైబిల్లోని నిజాలు, చారిత్రక ఆధారాలు మరియు దేవుని వాక్యంలోని లోతైన సత్యాలను మీకు పరిచయం చేస్తాము. ఈ ప్రత్యేక సిరీస్లో అపోస్తలుడైన పౌలు యొక్క జీవిత చరిత్రను భాగాలుగా లోతైన అధ్యయనంతో మీ ముందుకు వస్తున్నాము. ఈ సిరీస్ పార్ట్ 1లో పౌలు గారు యేసు ప్రభువును తెలుసుకోకమునుపు జీవితం గురించి వివరంగా చెప్పబోతున్నాము. ప్రపంచం అతడిని పౌలు అని పిలవకముందు అతని పేరు సౌలు. సౌలు పరిసెయుడు, ధర్మశాస్త్రంలో నిపుణుడు, ధర్మశాస్త్రానికి కట్టుబడి జీవించినవాడు. సౌలు కిలికియలోని తార్సు పట్టణంలో, ఇప్పటి టర్కీ దేశం, 5 ADలో జన్మించాడు. సౌలు జీవితం గురించి వివరంగా అర్థం కావాలి అంటే తార్సు పట్టణం గురించి కూడా తెలియాలి. ఇది ప్రధాన వ్యాపార మార్గంలో ఉండటంతో సంపన్నమైన, శక్తివంతమైన నగరంగా గుర్తింపు పొందింది. సిడ్నస్ నది ఈ నగరానికి దగ్గరగా ప్రవహించేది. విద్యకు ప్రసిద్ధి చెందిన నగరం. సౌలు జీవించిన కాలంలో తార్సు రోమా సామ్రాజ్యంలో అత్యంత ముఖ్యమైన నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ నగరం కేవలం వ్యాపారానికి మాత్రమే కాదు, విద్య, తత్వశాస్త్రం, సంస్కృతి పరంగా కూడా ప్రసిద్ధి చెందింది. అనగా ఎడ్యుకేషన్, ఫిలాసఫీ అండ్ కల్చర్. అంతేకాదు, తార్సు అప్పటి గొప్ప విద్యా కేంద్రాలైన ఎథెన్స్, అలెగ్జాండ్రియా నగరాలతో పోల్చేవారు. ఇక్కడ గ్రీకు హెలెనిస్టిక్ సంస్కృతి బలంగా ప్రభావం చూపింది. హెలెనిస్టిక్ అంటే గ్రీకు సంస్కృతి ప్రభావంతో ఏర్పడిన జీవన విధానం, ఆలోచనలు, భాష, తత్వశాస్త్రం. అంటే దీనిని బట్టి సౌలు సాధారణ వాతావరణంలో కాదు, తెలివితేటలు పెంపొందించే, ఆలోచనలకు పదును పెట్టే వాతావరణంలోనే పెరిగిన వ్యక్తి. సౌలు కఠినమైన యూద ధర్మాన్ని పాటించే పరిసేయుడు అయినప్పటికీ అతడు పెరిగిన తార్సు అతనిపై మరో విధంగా ప్రభావం చూపింది. తార్సులో పెరిగినందువల్ల సౌలుకు గ్రీకులకు గ్రీకు భాష, కోయినే గ్రీకు, రోమా చట్టాల పరిజ్ఞానం మరియు తత్వవాద ఆలోచనలు పరిచయమయ్యాయి. ఈ నేపథ్యమే తరువాత అతనిని సాధారణ యూదుడిగా కాకుండా ఒక అసాధారణ వ్యక్తిగా తయారుచేసింది. అదే కారణంగా సౌలు తరువాత అన్యజనులతో ధైర్యంగా మాట్లాడగలిగాడు, తత్వవేత్తలతో వాదించగలిగాడు మరియు రోమీయులకు, గలతీయులకు వంటి లోతైన లేఖలను వ్రాయగలిగాడు. సౌలు జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి అతనికి లభించిన రోమా పౌరసత్వం. ఇది సాధారణ విషయం కాదు. ఆ కాలంలో అనేక మంది యూదులకు లేని ఒక గొప్ప చట్టపరమైన హక్కు ఇది. బైబిల్ స్పష్టంగా చెబుతుంది. అపోస్తలుల కార్యములు 22:28లో, అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోనే రోమీయుడననెను. అంటే సౌలు ఈ పౌరసత్వాన్ని కొనుగోలు చేయలేదు, ఎవరినీ వేడుకోలేదు, జన్మతోనే ఈ హక్కు అతనికి లభించింది. సౌలు పుట్టిన తార్సు ఒక ఫ్రీ రోమన్ సిటీ. దీని అర్థం ఆ నగరానికి ప్రత్యేక హక్కులు ఉండేవి, అక్కడి కొంతమంది కుటుంబాలకు రోమా పౌరసత్వం లభించేది. అలా సౌలు కుటుంబానికి కూడా ఈ అరుదైన హక్కు లభించింది. ఈ పౌరసత్వం వల్ల పౌలుకు వచ్చిన హక్కులు, మొదటిది, రోమా చట్టం ప్రకారం రోమా పౌరుడిని విచారణ లేకుండా కొట్టడం నేరం. అందుకే పౌలు చెప్పిన వెంటనే సైనికులు భయపడ్డారు. రెండవది, చట్టబద్ధమైన విచారణ లేకుండా శిక్ష విధించలేరు. ఇది పౌలును అనేకసార్లు అన్యాయపు, మరణం నుంచి కాపాడింది. మూడవది, అత్యంత ముఖ్యమైనది, పౌలుకు సీజర్కు అప్పీల్ చేసే హక్కు ఉండేది. అందువల్ల అతడు రోమాకు వెళ్లి సువార్తను సామ్రాజ్య హృదయంలోనే ప్రకటించగలిగాడు. సౌలు హెబ్రీలలో హెబ్రీయుడు, బెన్యామీను గోత్రానికి చెందినవాడు. సౌలు శిక్షణ పొందిన గురువు గమలీయేలు, ఆ కాలంలోని మహాధర్మశాస్త్ర పండితుడు. అపోస్తలుల కార్యములు 22:3లో సౌలు అతడు కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను అని, గమలీయేలు పాదముల యొద్ద పెరిగాడు అని, ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడు అయ్యాడు అని చెప్పాడు. సెక్షన్ 1, సౌలు నమ్మకం. సౌలు తప్పు చేశాడు, కాని అతనికి కారణాలు ఉన్నాయి. సౌలు నిజంగా నమ్మాడు, తాను సరైనవాడినే అని.
కోపం వల్ల కాదు, ద్వేషం వల్ల కాదు, కాని కారణాల వల్ల. అతడు ధర్మశాస్త్రంలో శిక్షణ పొందాడు, పరిసేయుడిగా పెరిగాడు, దేవుని సత్యాన్ని కాపాడాలని నేర్పించబడ్డాడు, ఏ ధర చెల్లించినా సరే. క్రైస్తవులు యేసును ప్రకటించినప్పుడు ఆయన దేవుని కుమారుడు అని, ఆయన మృతులలో నుండి లేచాడని చెబుతుంటే సౌలుకు అది దైవదూషణగా అనిపించింది. సెక్షన్ 2. ఇశ్రాయేలు ప్రజలకు మెస్సయ్య పట్ల ఉన్న ఆశ. అయితే సౌలుకు మాత్రమే కాదు, ఇశ్రాయేలు ఎందుకు యేసును దేవుని కుమారుడిగా నమ్మలేకపోయింది అనేది ఇప్పుడు చూద్దాం. ఇశ్రాయేలు శతాబ్దాలుగా మెస్సయ్యను ఎదురుచూసింది. కాని వారు ఆశించిన మెస్సయ్య ఒక రాజు, ఒక యోధుడు మరియు రోమియులను ఓడించే విమోచకుడు. ఇశ్రాయేలు చరిత్రలో గొప్ప పేరు కలిగి ఉన్న రాజు దావీదు రాజు. దావీదు శత్రువులను ఓడించిన రాజు, ఇశ్రాయేలును ఏకం చేసిన నాయకుడు, దేవుని చేత అభిషిక్తుడైన యోధుడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఇలా అర్థం చేసుకున్నారు. ఇర్మియా 23:5 ప్రకారం, యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. దీనిని బట్టి మెస్సయ్య అంటే మరో దావీదులాంటి రాజు అని, అంటే ఖడ్గం పట్టుకున్న రాజు, శత్రువులను జయించే నాయకుడు, సింహాసనంపై కూర్చునే మెస్సయ్య అని. కాని పరిస్థితి క్లిష్టంగా మారింది. సెక్షన్ 3. రోమా అణచివేత మరియు రాజకీయ అంచనాలు. యేసు కాలంలో ఇశ్రాయేలు స్వతంత్ర దేశం కాదు, రోమియుల పాలనలో ఉంది. భారీ పన్నులు, అవమానాలు, అణచివేత, హింసలు ఉండేవి. లూకా 2:25 మరియు 2:38 ప్రకారం. ప్రజల ప్రార్థన ఇలా ఉండవచ్చు: దేవా, మాకు ఒక విమోచకుడిని పంపు అని. కాని వారి మనస్సులో విమోచనమంటే పాపం నుండి కాదు, ఆధ్యాత్మిక విమోచనం కాదు, రాజకీయ విమోచనం గురించి. ప్రజలు రాజకీయ విమోచకుడుగా చూస్తున్నట్లు బైబిల్లో ఉన్న ఆధారం యోహాను 6:15. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరల కొండకు ఒంటరిగా వెళ్ళెను. సెక్షన్ 4. ప్రవచనాలను అపార్థం చేసుకోవడం. ప్రవచనాలను ఇశ్రాయేలు తప్పుగా అర్థం చేసుకున్నారు. వారు చదివిన ప్రవచనాలు యెషయా 9:7, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చెయ్యెను. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. కీర్తనలు 110. 1. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. 2. సమూయేలు 7:13. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. రోమీల నుండి ఇశ్రాయేలును విమోచించే శక్తివంతమైన రాజకీయ రాజుగా వస్తాడని వారు నమ్మారు. ఆయన దావీదు సింహాసనంపై కూర్చుని భౌతిక రాజ్యాన్ని స్థాపిస్తాడు అని ఆశించారు. కాబట్టి బాధపడే, శిలువపై మరణించే మెస్సయుడిని వారు అంగీకరించలేకపోయారు. వారు చూడనివి. యెషయా 53:3. అతడు తృణీకరింపబడినవాడును, ఆయన మనుష్యుల వలన విసర్జింపబడినవాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిననుభవించినవాడుగాను మనుష్యులు చూడనుల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతివి. యెషయా 53:5. మన యతిక్రమక్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా 53:7. అతడు దౌర్జన్యము నొందెను,
బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు. గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. యూదులు ఆశించిన విజేత రాజు చిత్రానికి భిన్నంగా యెషయా 53లో చెప్పబడినట్టు మెస్సయ్య తిరస్కరింపబడే, బాధపడే, మౌనంగా పాపాల కోసం బలి అయ్యే సేవకుడుగా రావాలని వారు గమనించలేదు. సెక్షన్ 5 యేసు మార్గం వర్సెస్ ఇశ్రాయేలు నిరీక్షణ. యేసు సింహాసనం మీద రాలేదు, సైన్యంతో రాలేదు, కిరీటం పెట్టుకోలేదు. కాని ప్రజలు ఆయనను గాడిదపై యెరూషలేములోకి వస్తూ చూసి ఇతనే ఆ రాజు అనుకున్నారు. కాని కొన్ని రోజుల్లోనే ఆ రాజు శిలువపై కనిపించాడు. అప్పుడు వారి ఆశలు ఒక్కసారిగా కూలిపోయాయి. యేసయ్య శిలువపై వేలాడడం చూసి దేవుని అభిషిక్తుడు మెస్సయ్య అయితే శాపగ్రస్తుడిలా ఎలా మరణిస్తాడు అని వారు భావించారు. యోహాను 10:33. అందుకు యూదులు, నీవు మనుష్యుడవయ్యుండి దేవుడు నన్ను చెప్పుకొనుచున్నావు గనక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుముగాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. ఇది దేవదూషణగా భావించబడింది. అందుకే సౌలు మొదట యేసును దేవదూషణగా చూశాడు. సెక్షన్ 6 సౌలు స్పందన. సౌలు ఇలా నిర్ణయించుకున్నాడు, ఈ యేసు బోధ దేవుని సత్యం కాదు, దీనిని ఆపాలి అని అనుకున్నాడు. అపోస్తలుల కార్యాలు 8:3 ప్రకారం సౌలు సంఘాలను విధ్వంసం చేయడం ప్రారంభించాడు. ఇల్లు ఇల్లు తిరిగి పురుషులను, మహిళలను బలవంతంగా పట్టుకుని కారాగారంలో వేయించుచుండెను. గలతీయులు 1:13-14 ప్రకారం పౌలుగారు ఇలా చెప్పారు, పూర్వమందు యూదమతస్థుడనయ్యున్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయిచు నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. స్తెఫను ప్రజల ముందు ధైర్యంగా సత్యాన్ని ప్రకటించాడు. యేసుక్రీస్తే మెస్సయ్యా అని ఇశ్రాయేలు దేవుని యోజనను వివరించాడు. కాని ఆ సత్యం అనేక మందిని కోపానికి గురిచేసింది. కోపంతో మండిన జనులు స్తెఫనును పట్టుకుని నగరానికి బయటకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టడం ప్రారంభించారు. ఆ సమయంలో అక్కడ సౌలు నిలబడి ఉన్నాడు. బైబిల్ చెబుతుంది, స్తెఫనును రాళ్లతో కొట్టేవారు తమ వస్త్రాలను సౌలు పాదాల దగ్గర ఉంచారు అని. ఇది ఒక సాధారణ విషయం కాదు, ఇది ఒక సూచకం. ఆ రోజుల్లో వస్త్రాలు పక్కన పెట్టడం అంటే స్వేచ్ఛగా చర్య చేయడానికి సిద్ధమవడం, ఆ చర్యకు అధికారి అంగీకారం ఉండడం. సౌలు నేరుగా రాళ్లు వేయకపోయినా ఆ హత్యకు సమ్మతించాడు, ఆ మరణాన్ని అంగీకరించాడు. ఇది బైబిల్లో అపోస్తలుల కార్యములు 7:58-8, 1:8, 3, 22-20లో చూడవచ్చు. కాని దేవుడు చూడటం వేరు, మనిషి అర్థం చేసుకునేది వేరు. సౌలు యేసును దైవదూషణగా చూశాడు. ఎందుకంటే అతడు సిలువ వరకే చూశాడు, కాని దేవుడు చూసింది సిలువ తర్వాతి మహిమ. తర్వాత పౌలుగారు 1 కొరింథీయులకు 1:23-24లో, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగానూ ఉన్నాడు. గాని యూదులకేమీ గ్రీసు దేశస్థులకేమీ పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునయ్యున్నాడు అని చెప్పారు. నెక్స్ట్ పార్ట్లో మనం సౌలు ఎలా పూర్తిగా మారిపోయాడు, యేసును అతడు ఎలా తెలుసుకున్నాడు, ఎందుకతనిని పౌలు అని పిలిచారు, క్రీస్తును తెలుసుకున్న తర్వాత అతడు ఏమీ చేశాడు, ఇంకా ఎన్నో విషయాలను గురించి తెలుసుకుందాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా పక్కనున్న బెల్ సింబల్పై ఖచ్చితంగా క్లిక్ చేయడం మర్చిపోకండి.